హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్విక చారు. ఈరోజు నేనైతే పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం పన్నీర్ అనేది క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఒక పెనం తీసుకొని ఒక బటర్ క్యూబ్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కారం, పసుపు యాడ్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, లైట్గా ఇలాగ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ పన్నీర్ బటర్ మసాలా సింపుల్గా నాకు తెలిసినట్టు చేస్తున్నాను. సో ఇదే ప్యాన్లో అగైన్ ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత ఎండుమిరపకాయలు అనేది హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేనైతే సింపుల్గా చేస్తున్నాను. అలాగే ఇందులో ఒక టమోటా యాడ్ చేసుకోవాలి. అండ్ మనం సోక్ చేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. పన్నీర్ బటర్ మసాలా అనేది నా ఫేవరెట్. నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా నేను రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలానే తీసుకుంటాను. నాకు అంత ఇష్టం అన్నమాట. సో చూసారు కదా, ఇలా పేస్ట్ చేసుకోవాలి. అగైన్ పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది ప్యూరీ మొత్తం ఇందులో వేసేసి బాగా బాయిల్ చేయాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ ఒక బటర్ క్యూబ్ అనేది వేసాను, ఎందుకంటే బటర్ మసాలా కాబట్టి బటర్ మనం ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి మిక్స్ చేసుకొని జస్ట్ 5 minutes అలా పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. లాస్ట్లో ఒక బటర్ క్యూబ్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. రోటీతో ఎంతో టేస్టీగా ఉంది, ట్రై చేయండి.